బైస్రన్ వ్యాలీ ఉగ్రదాడి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పహల్గామ్కు టూరిస్టులు తగ్గిపోయారు. ఉగ్రదాడితో అక్కడికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. వ్యాపారం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. పర్యాటకులు రాక, ఉపాధి లేక స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పహల్గాంలో పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు? ఇప్పట్లో అక్కడి టూరిజం కోలుకోవడం కష్టమేనా? పహల్గాం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పహల్గాంలోని బైస్రన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత పహల్గాం మొత్తం కూడా టూరిస్టులు రావడం మానేశారు. దాంతో ఇప్పుడు పహల్గాంలో ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే మొదట టూరిస్టులు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్తోనే మొదలవుతుంది టూరిజం. మనం చూడొచ్చు టాక్సీ స్టాండ్స్ మొత్తం కూడా ఇప్పుడు బోసిపోయాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి, చక్రం కదలినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యాపారమే లేదు, మేము ఎలా ఈ విధంగా ఉండాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు మొత్తం ఆగిపోవడం అంటే టూరిస్టులు మొత్తం ఇక్కడికి రావట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మొదలైంది పహల్గాం నుంచి. పహల్గాంలో బైసరన్ వ్యాలీలో ఏ విధంగానైతే జరిగినటువంటి పరిస్థితి ఉందో, దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఒకసారిగా 26 మంది చనిపోవడం కావచ్చు, అవన్నీ జరిగిన తర్వాత జనాలంతా కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. अभी पहलगाम में वो 22 तारीख हुआ था अप्रैल में, इसके बाद अभी क्या हाल है सर? उसके बाद बिल्कुल यहाँ पे टूरिस्ट नहीं आ रहे हैं. पूरा आप देख रहे हो सर, यहाँ पे पूरा कुछ भी नहीं है रास्ते में. अब क्या करेंगे सर? आप तो अगर टूरिस्ट आए तो आपका अच्छा चलेगा जी सर. मगर अभी कैसे चल रहा है? अभी सर हमारा पूरा बिजनेस खत्म हो गया है सर. तो अब हम क्या कर सकते हैं सर? इधर टैक्सी स्टैंड में कितना गाड़ी रहती है? इधर सर बहुत गाड़ी रहता है. अभी तो ये लोकल की गाड़ी यहाँ पे जो अपने घर में जो दूर रहते हैं उनकी अपनी गाड़ी घर में है. जो यहाँ के लोकल है ये उनकी गाड़ी है सर. तो कैसे चल रहा बिछाना, कैसे चल रहा घर पे? अभी क्या सर पूरा काम ना पूरा डंप हो गया है सर. काम कुछ नहीं हो रहा है. ये तो असली सीजन, पूरा सर सीज़न यही था, मेन सीज़न यही था सर. जी सर. अभी कुछ सरकार से कुछ बोल रहा है, क्या चल रहा है? क्या टूरिस्ट आना चाहिए सर, बस और कुछ नहीं हम कहना चाहते हैं. अभी शांत दिख रहा है इधर पहलगाम? सर यहाँ पे कुछ भी नहीं है, इससे पहले भी कुछ नहीं था. मगर क्या बदकिस्मती से पता नहीं क्या हुआ सर. तो इस बारे में हम खुद परेशान हैं इस बारे में. अभी क्योंकि हमारा काम चल रहा है सर, इसी पे चल रहा है. सही है. हम टूरिस्ट की बहुत रेस्पेक्ट करते थे, मगर अल्लाह ही जाने क्या हुआ इसको. हम पूरा यहाँ के जो लोकल है पूरा परेशान है. जी सर. ये नीचे पहलगाम से अभी बैसरन वैली तक जाने का रास्ता खुला है कैसे? नहीं सर, अभी तो वो बंद ही है सर. पुलिस नहीं, रास्ता तो खुला है सर, मगर यहाँ पे अभी टूरिस्ट नहीं है तो जाएंगे कहाँ? अच्छा. वो मसला है. रास्ता तो खुला है सर, बैसरन या मनी स्विट्जरलैंड है, चंदनवाड़ी बेता वैली है, यहाँ से वो भी खुला है. मगर जो गेस्ट आए रहे हैं तो वो कहाँ से जाएंगे? आप खुद देख रहे हो सर, यहाँ पे रोड पूरा खुला है सर. రైట్, చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగానైతే అంటే టూరిస్టులు వస్తేనే ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. మొదట వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ కావచ్చు, లేదంటే ఇతర స్పాట్స్కి వెళ్ళడం టూరిస్టులు అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళేందుకు గుర్రాలను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వీళ్ళు కొంత డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ వ్యాపారం ఆగిపోవడంతో పహల్గాంలో ఉన్నటువంటి జనమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు లేకపోయినప్పటికీ జీవితం కొనసాగించేందుకు కావాల్సినటువంటి డబ్బుల విషయంలో మాత్రం కష్టమవుతుందనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి పహల్గాం నుంచి. జూన్ నెల వచ్చిందంటే చాలు పహల్గాంకు పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ ఉగ్రదాడితో సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. పర్యాటకులు లేక బైసరన్ వ్యాలీ బోసిపోయింది. కళ తప్పింది. ఎటు చూసినా పెద్దగా సందర్శకులు కనిపించని పరిస్థితి. ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి బీజం పడిందే పహల్గాంలో అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పహల్గాంలో ఉగ్రవాదులు చేసినటువంటి దాడి 26 మంది మృతి చెందారు టూరిస్టులు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసాము. ఏ విధంగానైతే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి
పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తూనే పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉగ్రవాద శిబిరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు మనం చూస్తూనే ఉన్నాము. పహల్గామ్ వ్యాలీలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంట్రీ నుంచే పైకి బైసరన్ వ్యాలీకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం బైసరన్ వ్యాలీని మొత్తం కూడా మూసివేశారు. ఇప్పుడు బైసరన్ వ్యాలీ కావచ్చు, పహల్గామ్ కావచ్చు, టూరిస్టులు లేక వెలవెలపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే 26 మందిని బలి తీసుకున్నటువంటి ఉగ్రవాదులు ఇక్కడ నుంచి దక్షిణ కాశ్మీర్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దక్షిణ కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా అక్కడ రక్షణ పొందుతున్నారు, కొంత దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళను ఇప్పటికే పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నడుస్తుంది. పహల్గామ్లో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో ఒకవైపు ఏ విధంగానైతే ఈ ఘటన పైన ఎన్ఐఏ చూస్తున్నది, మనం ఎదురుగా చూస్తున్నటువంటిదే బైసరన్ వ్యాలీ. కింద నుంచి ఏ విధంగానైతే 4.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళిన తర్వాత బైసరన్ వ్యాలీ ఉంటుంది. అది పహల్గామ్తో పాటు బైసరన్ వ్యాలీని ఏ విధంగానైతే మినీ స్విట్జర్లాండ్ అంటారు, అంటే భూతల స్వర్గం. కానీ భూతల స్వర్గం ఇప్పుడు టూరిస్టులు లేక వెలవెలబోతుంది. ఏదైతే గత నెల 22వ తేదీన జరిగినటువంటి హింసాకాండలో, ఉగ్రవాదులు చేసినటువంటి హింసాకాండలో అక్కడ మొత్తం 26 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ 26 మందికి సంబంధించి కూడా ఒక మతాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత మగవాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి చంపారు. పైగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు మీరు వెళ్ళి ఈ ఘటనకు సంబంధించి మోడీతో చెప్పుకోండి అని కూడా చెప్పారు. అప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. త్రివిధ దళాలతో పెద్ద ఎత్తున హై లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం సీజ్ ఫైర్ కొనసాగుతున్నప్పటికీ ఉగ్రవాదులను వెంటాడి చంపేస్తాం, ఇందులో మాత్రం వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని ఒకవైపు భారత్ స్పష్టంగా చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే పహల్గామ్ నుంచి మొదలైనటువంటి ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదానికి సంబంధించి సీరియస్ అంశంగా మారింది. అంతేకాదు గతంలో జరిగినటువంటి ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో 26/11, దాంతోపాటు పార్లమెంట్లో జరిగినటువంటి ఉగ్రదాడి, పుల్వామాలో అటు ఆర్మీ కాన్వాయ్పై జరిగినటువంటి ఉగ్రదాడి, ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి, ఇవన్నిటికి కూడా పూర్తిగా అటు పాకిస్తాన్లోనే శిక్షణ పొందినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. పహల్గామ్ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము ఏ విధంగానైతే వెల్కమ్ టు పహల్గామ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుందో. ఇప్పుడు పహల్గామ్కు వచ్చేవాళ్ళు లేరు, వెళ్ళేవారు లేరు అన్నట్లుగా మారిపోయింది. కానీ ఇప్పటి వరకు అంటే దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడుల వెనుక మాత్రం ఖచ్చితంగా అటు పాకిస్తాన్ హస్తం ఉందనేది భారత్ పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. అందులో భాగంగానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ వాళ్ళతో చర్చలు జరపాలంటే కూడా